Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లాలో రైతులపై నిరంకుశత్వం, 130 ఎకరాల పంట నాశనం చేసిన ధనదాహం, కలెక్టర్ ఆదేశించిన రైతులకు దక్కని పరిహారం, అడ్డుపడితే రైతులపై కేసులు వేస్తామని బెదిరింపుల పర్వం. అనంతపురం జిల్లాలో రైతుల రక్తం తాగుతున్నారు. గాలి మరల కంపెనీ యాజమానులు అన్నం పెట్టే రైతుకే చుక్కలు చూపిస్తున్నారు. వీరి ధనదాహానికి 130 ఎకరాల పంట నష్టమైందంటే వీరి కర్కశత్వం ఏ పార్టీతో అర్థమవుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామ రైతులు దాదాపు 130 ఎకరాల్లో పప్పు శనగ పంటను సాగు చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన ఈ పంట మంచి దిగుబడి ఇస్తుందని ఆశించారు. కానీ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న గాలి మరల విండ్ మిల్ ప్రాజెక్టు రైతుల ఆశలను నాశనం చేసింది. గాలి మరల నిర్మాణానికి సంబంధించిన పనుల్లో భాగంగా టిప్పర్ల ద్వారా గ్రావెల్ మట్టిని తరలిస్తుండటంతో పొలాల మీదుగా దుమ్ము ధూళి విపరీతంగా చేరింది. దీంతో పంట పూత దశలోనే దాదాపు 90% పూత రాలిపోయిందని రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ సమస్యను రైతులు గత నవంబర్లో జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రస్తావించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 9 నుంచి 10 బస్తాల దిగుబడి రావాల్సిన పప్పు శనగ ఈసారి కేవలం 3 బస్తాలకే పరిమితమైందని రైతులు వాపోతున్నారు. ఇక తమ సమస్య పరిష్కారం కోసం టిప్పర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులకు పోలీసులు కేసులు పెడతామని హెచ్చరించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. అప్పులు చేసి పంట సాగు చేసిన తమకు నష్టం జరిగినప్పటికీ గాలి మరల కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిన అధికారులు మాత్రం కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వారి మాటల్లో మరిన్ని సమస్యలు విందాం. నా పేరు నారాయణ రెడ్డి, మాది తలారి చెరువు గ్రామం. మా ఊర్లో శనగ పంట అక్టోబర్లో మొదలుపెట్టి విత్తనం వేసినాము. అంతకుముందు ఆగస్టు నుంచి గాలి మరలు ఫ్యాన్లకు అవసరమై వాహనాలు భారీగా దావలో పోతుంటే దుమ్ము ధూళి మామూలుగా లేదంటే ఈ రకంగా దొరికితే పంటలు ఎట్టు పడతాయి తప్ప అంటే ఏం లేదులేనా నీళ్ళు కొడతాం అవి కొడతాం అని మా అప్ప చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. విత్తనం విత్తనం వేసానంటే మొలక మీద పడినాలంటే దుమ్ము ధూళి దినానికి వాహనాలు 100 వాహనాలు తిరుగుతాయి. రాకలు పాకలుగా 30 టిప్పర్లు పెద్ద పెద్ద బండ్లు. ఆ రకంగా అది ఆడికి ఎన్ని మాటలు మళ్ళీ కొట్టేసాం, పనులు నిలబెట్టేసాం. పోలీసు వాళ్ళు వచ్చి ఏమయ్యా మీరు మళ్ళీ కొట్టడానికి మీకేమంటారు, గవర్నమెంట్ రాస్తా అంటే గవర్నమెంట్ రాస్తే పంట నష్టపోమని చెప్పినారు సార్ అంటే ఆయన బలవంతంగా ఎస్ఐ తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టినాడు. దాని ప్రకారంగా మళ్ళీ ఉండదని ఇవ్వాలంటే మీరు చేయగలిగి అక్కడ భయం కేసు పెట్టి మేము మళ్ళీ లోగా వేసి పెడతాను. కానీ సరే అనుకున్నాం. మళ్ళీ టిప్పర్లు మళ్ళీ కొట్టాం. ఫ్యాన్లు ఎత్తేటప్పుడు కూడా అప్పుడు కూడా వచ్చినారు. ఇంక వద్దు మీరు తహసీల్దార్ దగ్గర పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి మాట్లాడుకొని ఆయన తీర్మానం చేస్తా అన్నాడు. అంటే మా వాళ్ళు మళ్ళీ కలెక్టర్ పోయి అర్జీ ఇచ్చినారు. అర్జీ ఇచ్చి ఆయన రెస్పాండ్ తీసుకొని జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు మొత్తం డిప్యూటీ రెవెన్యూ వాళ్ళంతా మొత్తం వచ్చారు. సర్వే చేసినారు ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది. నష్టం జరిగినా ఇక ప్రధాన కట్టించాం అన్నాడు. మీ లెక్కలన్నీ పెట్టాను, తొందరగా వచ్చాయి డబ్బులని అంత అప్పచెప్పినారు. కానీ డబ్బులు ఇంతవరకు వాళ్ళు వచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు. మళ్ళీ మొన్న కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ అనుకొని ఇంతవరకు ఎందుకు నువ్వు న్యాయం చేయలేదని ఎంఆర్ఓ భావించాను. అయినా వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్, నేను ఫోన్ చేసి రెస్పాండ్ కాలేదన్నారు. దాని ప్రకారంగా మళ్ళీ నిన్న సోమవారం పోయించాం. సోమవారం వచ్చే ఎంఆర్ఓ రేపు నేను లెటర్ పంపుతా వాళ్ళకు అని మాకు చెప్పి ఏదో విమానాలు పోయినా అక్కడ మనం కొట్లాడలేం కదా వాళ్ళతో. అంటే తొందరగా చేయండి సార్, ఇప్పుడు 5 నెలలు 6 నెలలు పైన అవుతుంది అంటే సరే రేపు వీఆర్ఓకి చెప్పి మాట్లాడించి చెప్తాను. వీఆర్ఓతో చెప్తా మాట్లాడుకుంటున్నాను సరే అని నిన్న పోయి వచ్చాం. ఇది విషయం. ఇంతవరకు పంట నష్టం అనేది కనీసం 120 ఎకరాల పొలం నష్టపోయింది మా ఊరి పైన. దానికి ఎకరాకు 9 మూటలు శనగలు వేటి 3 మూటలు శనగలు పడినాయి. అది మా ఊరి పంట నష్టం. ఖచ్చితంగా కట్టియాలని నేను కోరుకుంటున్నాను. మా తలారి గ్రామం పేరు ప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా. మేము పంట వేసినప్పటి నుంచి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకు మేము చెప్తానే ఉన్నాం ఇలా మాకు నష్టం జరుగుతుంది. వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా
వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదో ఒకటి మీకు నష్టపరిహారం చేయిస్తాము, మీరేం ఇబ్బంది పడొద్దు అని చెప్తానే ఉన్నారు. కానీ మేము ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చిన తర్వాత గేట్ ఆడ నిలబెట్టిన తర్వాత వాళ్ళు వస్తారు, మీతో మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తామని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్గానే వాళ్ళ వెహికల్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత మేము చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తే వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాము. సరే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసండి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసర్ని కలిసండి అని చెప్పారు. సరే వాళ్ళ తరఫున మనం పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఇంత నష్టం జరిగిందని ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చారు. వాళ్ళ తర్వాత కూడా మేము వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ డబ్బులు మేము ఏదో రకంగా ఇప్పిస్తామని చెప్పారు. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మేము తర్వాత ఏం చేసామంటే ఇది ఎంఆర్ఓ ద్వారా కాకుండా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళాము. ఆయన ఏం చేశాడు, సర్లేని మీ ప్రాబ్లం ఏదో మేము చేయిస్తామంటున్నాము, మేము కూడా ఒకసారి వచ్చి వెరిఫికేషన్ చేస్తాము. ఆయన కలెక్టర్ సార్ వచ్చాడు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మా వెహికల్కి ఇంత డస్ట్ వస్తుంది, మరి ఇంత హెవీ వెహికల్కి డస్ట్ నష్టం ఎక్కువ జరుగుతుంది కదా, లేదు వీళ్ళకి ఏదో ఒకటి నష్టపరిహారం చేయించాలి, మీరు అలా చేసిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు దానికి ఓకే అని చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాము. అయిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. 2 times వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ తిరిగాము, 4 times వచ్చేసి ఎంఆర్ ఆఫీస్ తిరిగాము. వాళ్ళు ఏదో ఒక రోజు మేము వీఆర్ఓకి చెప్తాము, వాళ్ళని లెటర్ పంపిస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే ఎటువంటి రెస్పాన్సిబుల్ తీసుకోలేదు. ఈ పంట నష్టానికి మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాము. మీడియా అధికారులకు ప్లస్ అగ్రికల్చర్ వాళ్ళకి ప్లస్ వీఆర్ఓ ఎంఆర్ఓకి కలెక్టర్ ఆఫీసర్కి ఇట్లు నమస్కారం. తలారిచెరువు గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. తలారిచెరువు గ్రామం అండి. వై రామచంద్రారెడ్డి నా పేరు. ఇట్లా పంట నష్ట పరిహారం కోసము ఎంఆర్ఓ దగ్గర తిరిగినాము, ఏఈఓ దగ్గర తిరిగినాము, పోలీస్ డిపార్ట్మెంట్ తిరిగినాము, ఎవరి రకాలే. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి 3 సార్లు పోయి ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ఇంకా చెప్తామని ఎంఆర్ఓ అంటున్నాడు, కానీ ఏ పరిస్థితి చెప్తాడో ఏమి తెలియదు మాకు ఇంతవరకు.